యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలి. రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరగాలని, రేపు ఆయన రక్తమాంసాల్లో పాల్గొనాలని ఈ రాత్రికాల సమయంలో సిద్ధపడి ఆయన రాకడే పడుస్తూ మన పోకడి పడుస్తూ ఇది నీతి యావత్తు జరిగించాలని దేవుని ప్రణాళిక. నమ్మి బాప్తిసం పొందిన వారు, రక్షణ తీసుకున్నవారు అందరూ కూడా బలలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోవాలని ఒక సేవకుడిగా కోరుకుంటాడు. ఎవరు అయోగ్యంగా ఉండడానికి లేదు. దేవుని సన్నిధిలో భయభక్తులు కూడుకొని మనం ప్రార్థన పూర్వకంగా ఉంటే మన జీవితాలు దీవించబడతాయి. మనం కూడా దీవించబడతాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను కూడా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్న అందరూ కూడా బైబిల్ నుండి తీశారని, చదవటం వల్ల జ్ఞానం వచ్చును, వినటం వల్ల విశ్వాసం కలుగునని లేఖనాలు తెలియపరుస్తుంది. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన ఎప్పుడూ శోధించబడ్డాడు. ప్రతి విషయంలో కూడా నీ కోసం, నా కోసం పరలోకం విడిచి దేవదూతల దగ్గర మధ్య పరిశుద్ధుడని ప్రతి గానాల మధ్య వదిలిపెట్టి మనల్ని పరిశుద్ధులుగా మార్చాలని నరులు నా రూపంలో చేసుకున్నారు. అయ్యో వీళ్ళు చెడిపోతున్నారు, వీళ్ళు మేలైన మార్గంలో నడిపించాలి, వీళ్ళు చెడిపోతున్నారని ఆయన ఎక్కడి నుంచో పరలోకం నుంచి దిగి నీ కోసం, నా కోసం కిందకు వచ్చి 33 సంవత్సరాలు బాధపడి ఎన్నో శ్రమలని, శోధనలని, ఎంతో ఆఖరికి శిలువ మరణం కూడా పొందాడు. నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం. అయినా సరే మనలో మార్పు కలగటం ఎందువలన? మన అవిధేయత, మన అహంకారం, మన అసూయ మనలో బాధపోయింది, బీజం వెళ్ళి బీసిపోయింది. అవి మనం తొలగించుకోవాలి. తొలగించుకుంటే దేవునితో మనం ముఖాముఖిగా మాట్లాడగలిగే శక్తి ఉంటుంది. ఆయనతో మనం ఏం మాట్లాడుతున్నామో, ఎలా ఉంటున్నామో కొన్ని మాటలు తెలుసు. ఆయన శోధింపబడ్డాడు. ఎందుకు శోధింపబడ్డాడు? నీ కోసం, నా కోసం. సాతాను చేత 3 సార్లు శోధింపబడ్డాడు. నీవు పైనుంచి దూకుము, నీ పాదములు ఎవరు పట్టుకుంటారేమో అని ఒక్కసారి. అప్పుడు లేఖనం చదవలేదా? లేఖనాన్ని బట్టి చూపించాడు. రెండోసారి కూడా ఈ రాళ్ళు రొట్టెలైనట్టు చేసి అని చెప్పాడు. రొట్టెల వల్ల మనిషి జీవించడు, జీవవాక్యం వల్ల జీవిస్తాడని లేఖనం చూపించాడు. అలాగే ఆయన శోధింపబడి ఎంతో సాతాను చేత శోధింపబడ్డాడు. ఇటు మనుషుల చేత, రాజుల చేత, అధికారుల చేత శోధింపబడ్డాడు. అయినా సరే మనము మారట్లా. మన జీవితాలు మార్చుకోవాలి. ఈ 2025 దాటిపోయి 2 నెలలు కూడా జరిగిపోయి 3వ నెలలో కూడా చేస్తున్నాం. మనలో మార్పు కలగటం. మన జీవితాలు మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో భయభక్తులు కూడుకోవాలి. అదే ఆయన కోరుకునేది. ఆశ కలిగి ప్రాణం తృప్తిపరచమంటున్నాడు. నీకు నాకు ఆ విశ్వాసం ఉందా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. అదే మళ్ళీ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం అంటున్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందే మనతో సమాన భావంగా లేనివాడుగా కాడు, కానీ సమస్య విషయంలో మనవలను శోధింపబడును. ఆయన పాపము లేనివాడుగా. ఆయన అప్పుడే పాపంలో పడకుండా సవాలు ఇసిరాడు. నాలో ఏమన్నా పాపం ఉందా చూపించను మళ్ళీ అని సవాలు ఇసిరాడు. పిలాతు కూడా అంటాడు, నీలో ఏ పాపం నాలో కనపడుతుంది, నాకు కనపడుతున్నా, నేను విడిపించడానికి నాకు శక్తి సరిపోతుంది, నువ్వు నాతో ఒక్క మాట చెప్పు, నేను నిరపరాధిని అంటాడు. ఆయన ఒప్పుకోలే. అది దేవుడు అనుగ్రహం, దేవుని పిలుపు. పోటీ నీకు నేను చెప్పాల్సిన పని లేదు. దేవుడు నా తండ్రి ఏమి పలకమన్నాడో అదే పలుకుతాను. ఒకరికి దాసోహం. నా దేవుడు ఏదైతే చెప్పమన్నాడో నేను అది చెప్పటానికే ఇక్కడికి వచ్చానని
నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానన్నాడే తప్ప ఎక్కడ కూడా పిలాతు అడుగుతాడు, అయ్యా నీలో ఏ పాపం నాకు కనపడుతుంది అని అంటాడు. అక్కడికి భార్య కూడా, ఈరోజు ఆ నీతిమంతుడి జోలికి పోబాకని, వీళ్ళేమో సిలువేయండి అని కేకలు వేస్తున్నారు. తప్పలాగా ఆయన చేతులు కడుక్కొని నీతిమంతుడిని నా కుటుంబం మీద నా పిల్లల మీద ఈయన రక్తం ఉండకుండా చూడమని ప్రార్థన చేసుకున్నాడు. ఆయనలో ఎంత నీతి ఉందో చూడు, యథార్థత ఉన్నదో. మనమైతే అలా అంటున్నామా? జరిగిపోయిన మాటలు మాట్లాడుతున్నాం. నీకోసం నా కోసమే కదా నీ సిలువలో మరణయాగం పొందింది. నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తమే ఆయన మరణయాగం పొందింది. అది తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఆయన శోధింపబడ్డాడు ఎన్నిసార్లు? 3 సార్లు. పైనుంచి కింద దూకమంటుంది. నీ పాదము రాయి తగలకుండా చూస్తాడు, కాపాడుతాడు. అక్కడ కూడా వాక్యం చూపిస్తాయి. ఇలా ఎన్నో శోధనలు, వ్యాధులను, ఇబ్బందులు, ఎంతో ఆఖరికి లాజరు చనిపోతే కూడా మరియా కూడా శోధించింది. అయ్యా నీకోసం ముందులే కౌరింపించాము, నువ్వు వచ్చినట్టు నా తమ్ముడు బతికే ఓడాము, నేను ఇందుకేనా నిన్ను ఉన్నది అని శోధించింది. ఇది దేవుని కార్యం, దేవుని ప్రణాళిక. అయితే నేను దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు ఎల్లమన్నా సాటికి వెళ్తా. దేవుడు ఏదైతే నా తండ్రి ఏది చేయమంటే అది చేస్తానికి ఈ లోకానికి వచ్చా. కానీ నేను ఎవరిని కూడా దూషించను, హింసించను. నా పనిలో నేను కడముట్టించుకొని పరుగులెత్తుతానని దేవుని లేఖనాలు బట్టి ఆధారపడుతున్నాను. మనం ఏం చేస్తున్నాం? మనం ఇతరులతో శోధించబడుతున్నాము. మన కుటుంబాలలో శోధించొస్తుందా? ఉంటాయి శోధనలు. మనం చేసే తీళ్ళు బట్టి, మనం చేసే నడకను బట్టి, మనం వెళ్ళే బాటను బట్టి శోధనలు ఎదురైతూనే ఉంటాయి. ఎదురవ్వాలంటల్లా మనం దాన్ని జయించే శక్తిని మనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయాలి. అదే కోరుకోవాలి మరి. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటాడు, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ బలన అరణ్యంలోకి కొనిపోబడ్డాడంట. అరణ్యంలోకి ఏకాంతంగా తీసుకెళ్ళి అక్కడ శోధిస్తుంది అపవాది. ఆయన ఎంత ఘోషిస్తుందో చూడ. అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించయ్యా, నీ చిత్తం కాకపోతే నేను ఇక్కడే ఉంటానయ్యా అని ఆత్మలో బాగా ఎన్నో కన్నీటితో ప్రార్థన చేయగలను. ఈ 12 మంది శిష్యులు కూడా నిద్రపోకుండా మెలకువగా ఉండండి. నా కోసం కాదు, మీ కోసం, మీ కుటుంబాల కోసం మీరు దీవించబడాలి అంటే వీళ్ళు వెళ్ళి ఆయనతో తిన్నారు, తాగారు, ఆయన స్వస్థతలు చూశారు, వాళ్ళకు కూడా పరిచర్య అప్పచెప్పాడు. అయినా సరే వీళ్ళు నిద్రాభారంతో వెళ్ళి సొమ్మిగిల్లిపోయి నిద్రపోయారు. ఆయన సిలువేంతంటే మన జీవితాలు కూడా మనం అలాగే ఉంటున్నాడేమో. దేవుడు నా కోసం వచ్చాడు కదా, నా జీవితాన్ని మార్చడానికి వచ్చాడు కదా అని ఆలోచనలో మనం ఉంటున్నాం. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. శోధింపబడకుండా నన్ను కాపాడయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా, నన్ను రక్షణలోకి నడిపించావయ్యా, నా కుటుంబం అంతా రక్షణలోకి రావాలయ్యా, మేలైన మార్గంలో నడవాలయ్యా, నీ కృపలో నన్ను దాసయ్యా, నా కుటుంబాన్ని దాసయ్యా. అయ్యా అందరూ కూడా రేపు పళ్ళలో పాల్గొని నీ ఉచితమైన కృపను పొందుకోవాలయ్యా. అలాంటి జీవితాన్ని గురించే కృపను మాకు దయచేయ. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకొని దేవుడి మెండైన దీవెనలు పొందుకుందాం. అలాంటి స్థితిలో నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచి నీ సన్నిధిలో భయభక్తులు కూడుకుని ఉంటానయ్యా. అయ్యా మా కోసం నేను శోధించబడ్డా, మా కోసం అరణ్యంలో కేకలు వేయగలిగాం. మేము ఇన్ని తేల్చి కూడా మేము దారి తప్పిపోతున్నాము. మా హృదయం స్థిరపరచలేదు. నీ హృదయం అనే దేవాలయంలో నేను నివసిస్తానంటున్నాను. అయినా సరే నిన్ను చేర్చుకోలేకుంటున్నాము. ఒక్కసారి మా హృదయాలు పరిశీలన చేయ్యా. మమ్మ కొనిపోనాయన నీ చిత్తంలో మమ్మల్ని నడిపించయ్యా అని మనం ప్రార్థన చేసుకోగలిగితే ఆయన శోధింపబడి మనల్ని కూడా నిత్య నరకాగ్నికి లాగకుండా మేలైన మార్గంలో నడిపిస్తాడు.
ప్రార్థన చేసుకున్నాము. అందరం కూడా అందరూ ఈ రాత్రికాల సమయంలో అందరూ కూడా దేవుని ఎదుట, అయ్యా నువ్వు శోధింపబడ్డావు, నువ్వు శ్రమలు అనుభవించి మా కోసం మా పాపాల నిమిత్తం, నేను మీకోసం మీ పిల్లల కోసం ఏడవన్నావే కానీ నా కోసం ఎక్కడా కూడా జాలి పడమనలేదయ్యా. మా కోసమే కదయ్యా నువ్వు వచ్చింది, ఈ లోకానికి వచ్చింది నా కోసమేనని మేము తెలుసుకుని గుర్తెరిగి నీ కృపలో భద్రపరచమని, మేలైన మార్గంలో నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.